హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బర్ గారెలు అండి. బొబ్బర్ గారెల కోసం నేను ముందుగానే మార్నింగే బొబ్బర్లు నానబెట్టుకున్నానండి. చూడండి, 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి బొబ్బర్ గారెల కోసం బొబ్బర్లు. సో వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. గ్రైండ్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం అల్లం, కొన్ని వెల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ గారెల కోసం కొంచెం బరుకుగా పట్టుకున్న పర్లేదండి. ఇప్పుడు దీనంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం ఈ పిండినంతా చూడండి, అంతా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు తినలేని వాళ్ళు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర. సో ఇందులోనే కొద్దిగా పుదీనా వేసుకోవాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ అండి. ఇది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఈవెన్గా. ఈ పిండిని కలుపుతుంటేనే స్మెల్ అదిరిపోతుందండి. ఇక టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనం బయట వేసుకునే బండి మీద గారెల కంటే మనం ఇంట్లో ఇలా హెల్తీగా రెడీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. సో ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కాక అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక, ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి. సో ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా పిండి తీసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. సో దీన్ని ఇలా జిట్టు తిప్పేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం గారెలు అనేవి చేతితో వేసుకోవాలి. ఫస్ట్ గారెలు వేసుకునేటప్పుడు కొద్దిగా చేతికి వాటర్ పెట్టుకొని గారెలు ఇలా వేస్తే ఈజీగా నూనెలోకి జారిపోతుందండి. సో ఇలా గారెలు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి, లేదంటే ఆయిల్ మీద పడిపోతుంది. సో మనం వాటర్ కనుక చేతులకు రాసుకొని వేసుకుంటే ఈజీగా మనకు ఆయిల్లో గారె అనేది పడిపోతుందండి. అంత ఇబ్బంది ఏం అనిపించదు. సో అతుక్కపోదు, చేతులకు అనేది అతుక్కపోదు. వాటర్ రాసుకుంటే అతుక్కపోకుండా ఈజీగా ఆయిల్లోకి పడిపోతుంది గారెలు. సో ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలండి. వేసుకొని రెండో వైపుకు తిప్పుకోవాలి. మనం ఈ గారెలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు వేసుకుంటే పైన కలర్ వస్తాయి, కానీ లోన పచ్చి పచ్చిగానే ఉంటుందండి, ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు స్లోగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్కి అప్పుడే పెట్టుకోవద్దు. సో మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes 5 minutes కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే గారెలు అనేవి లోన పచ్చిగా లేకుండా ఈవెన్గా మనకు వేగిపోతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకు లోన పచ్చిగా ఉన్నట్టు అనిపించడం, లోనవి ఆనియన్స్ కానీ ఏవి కూడా ఉడకనట్టుగా కనిపిస్తుంది కదా, అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకుందామండి. బాగా కలర్ వస్తే బాగోదండి, మాడిపోతే టేస్ట్ అసలు బాగోదు. ఇలా మీడియంలో ఉన్నప్పుడే మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు రెండో వైపు కూడా వేసుకుందాం ఒక్కొక్కటిగా. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. రెండోసారి ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని గారెలు అనేవి వేసుకోవాలండి. లేదంటే మనం వేయగానే మనకు గారె అనేది కలర్ వచ్చేస్తుంది. సో అప్పుడు టేస్ట్ బాగోదండి, గారె అనేది మాడిపోతుంది. మనం ఒక 2 వేయగానే ఫస్ట్ వేసిన గారె వచ్చేసి కలర్ వస్తుంది. సో అట్లా కాకుండా మనం లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం గారెలు అనేవి వేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నాకు చేస్తూనే స్మెల్ అయితే అదిరిపోతుందండి, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. సో ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ. సో అయిపోగానే వేడివేడిగా తినడానికి రెడీగా ఉన్నారు మా పిల్లలు కూడా. చాలా అంటే చాలా బాగున్నాయండి టేస్ట్ వచ్చేసి. మేము ఆల్రెడీ ఒక వాయ అయిపోతున్నాయి, ఇప్పుడు ఇది రెండో వాయ అండి. సో ఇవి కూడా కలర్ వచ్చాయండి. ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోవాలి. సో మిగతా పిండి మొత్తం ఇలానే చేసుకోవాలండి. సో నేనైతే ఇలా 2 వాయలు వేసి చూపించానండి.
సో అంతే అండి, అయిపోయింది. చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.